పరిచర్యం చేయడానికి, సంతోషంతో నీకు వందనాలు చెల్లించడానికి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి తండ్రి నీ నామ ఘనత కొరకు మేమందరము నిన్ను ఆరాధించడానికి, అందరం కలిసి నీకు స్తుతులు చెల్లించడానికి సమకూర్చబడినటువంటి విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవాన్ని పాదములకు వందనాలు తండ్రి. అయ్యా మిగిలిన జీవితాన్ని తన కొరకు నాయన నీ కొరకు సంపూర్ణంగా తను సమర్పించుకొని నీ కొరకు జీవించడానికి మీరు సహాయం చేయమని నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం. అవును తండ్రి, మా స్థుతులకు పాత్రలు నీవే కనుక తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరు త్వరగా తీసుకొని రండి. మేమందరము కూడా తండ్రి అయ్యా మా యొక్క ఆత్మీయ చెవులను విప్పి జాగ్రత్తగా హృదయంలో నీ వాక్యాన్ని చేర్చుకునే ఆధిక్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో, శక్తి కలిగిన నామములో, స్తుతులకు పాత్రుడమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ పనులు పక్కన పెట్టి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామం అందరికీ నా శుభములు వందనాలండి. మరి ఈ సమయంలో మన కార్యక్రమం ముందుకెళ్దాం. వాక్య ఉపదేశకుడు జాన్ భాస్కర్ గారిని షారూన్ చర్చి ఇక్కడ కిరణ్ గారి బ్రదరు సంగారెడ్డి సదస్సుతో మరి గొప్ప పరిచయం చేసినటువంటి నైవేద్యులు వారిని అడిగినప్పుడు సమయాన్ని మనకి ఇచ్చినందుకు కూడా వారి వాక్యాన్ని మనతో ఈరోజు షేర్ చేసుకుంటారు. కాబట్టి వారు వచ్చేంత వరకు కొన్ని పాటలు పాడుకుందాం. మరి ముఖ్యంగా శాంతి సిస్టర్ వచ్చి ఒక పలుచరణం అండి. ఎవరైనా కూడా ఇద్దరు ముగ్గురికి ఎక్కువ సమయం మనం వాక్యానికి ఇద్దాము. త్వరగా ముగించుకొని త్వరగా మిమ్మల్ని పంపించేస్తాను. ఇవాళ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఏముండవు, మా సాక్ష్యం ఉంటుంది, వాక్యం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు. ఎవరికైనా ఇవ్వని పక్షం ఉంటే కూడా ఎవరు బాధపడదు. ఓకేనా? ఎందుకంటే ఇది పుణ్యతి గుడి కాదు. Thank you.
యేసు ప్రేమ వెలకు అంగని ప్రేమ నా తండ్రి ప్రేమ ఊహకు అంగని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అంగని ప్రేమ నా తండ్రి ప్రేమ తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా ప్రేమ తరాలెన్ని మారినా
ఎదురు చక్కగా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హోలీ టెంపుల్ ఫైర్ కదా, హోలీ పవర్ వ్యవస్థాపకులు మా తమ్ముడు డాక్టర్ ఎస్ విజయ్ గారు, మేరమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుంటున్నాను. గడిచిన సంవత్సరము తమరి యొక్క పరిస్థితి మనకు అందించిన విషయమే. హాస్పిటల్కి వచ్చి మాడపాయం దేవుడు మహాకృపను బట్టి లేవనెత్తేందుకు ఆ దేవాలయానికి మహిమాగా తెచ్చేసారు. మన దేవుడు ప్రత్యేకించి తప్పని కూడా అనుకుంటున్నాను. అంతమాత్రమే కాదు, దానికి మహాకృపను బట్టి మన నాకు ఇజ్రాయల్ గారికి ఉన్న సాంగత్యము ఇప్పటిది కాదు. మా 30 కేసులు పాస్ వెళ్తున్న నాతో పార్టీ వైస్ చైర్మన్గా, వైస్ ప్రెసిడెంట్గా కూడా అందరూ పనిచేయడం జరిగినది. అప్పటి నుంచి కూడా మేము గట్టిగా సాగిస్తున్నాం. అంత మాత్రం ఇక్కడ మన రామస్పూర్లో సీనియర్ పార్టీ గారు సత్యవన గారికి ప్రత్యేకమైన ఉండాలన్న మన సీనియర్ పార్టీ రామస్పూర్లోనే ఉన్నారు, అందరూ ఉన్నారు. మన ఎవరన్నా పిల్లలు మాట్లాడారు ఉదయం వస్తే నా టీవీ వచ్చినప్పుడు కూడా 5 నిమిషాలు రావడం అమ్మటము. ఇవాళ ఉదయం 7 గంటల ఉదయం నుంచి వీటిని ఉన్నాము. అందువల్ల ఆలస్యమైనప్పటికీ కూడా నిర్మాణం బట్టి ఫస్ట్ పట్టుకున్న సమయం ఇచ్చినందుకు ఉన్నారు. అంత రవీంద్ర గారు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను.
తీసి రవీంద్రెడ్డి గారు వందనాలు ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఆయన కూడా వందనాలు తెలుసుకుంటారు. ఎందుకంటే మన మీ ఫెలోషిప్ మీ ప్రెసిడెంట్ గారికి రాకపోతే మనకు బాగుంటుంది. మనం తెలుసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ దేవుడు మనకు బట్టి మనం తెలుసుకుంటున్నాం. గడిచిన సంవత్సరం నిజంగా చెప్పాలంటే తప్పుడు విషయంలో మా అందరికీ తెలిసే సంఘమంతా ప్రార్థన చేసింది. నేరం అయితే చాలా వేదన పడ్డది. మేము కూడా జాగ్రత్తగా ఉన్నాం. అసలు ఆ సమయం ఎలా వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ దేవుని మహాకృపను బట్టి ఆయనకు దేవుడు మంచి సంస్కరించేందుకు ఈ యొక్క సంఘ ప్రార్థనే దేవుడు సంస్కరించాడు. కష్టపాటు పడ్డది ఇంతమంది కాదు, కానీ ఈ యొక్క ఫెలోషిప్లో పీస్ ఫెలోషిప్ అయితేనేమి, అదేవిధంగా రామపూర్లో ఫెలోషిప్ అయితేనేమి, ఇలాంతా రవీంద్రెడ్డి గారు ఒక టీం అయితేనేమి, సత్యవన్న గారి టీం అయితేనేమి, చాలామంది రిసీవ్ చేశారు. అంత మాత్రమే మధు కూడా చాలా ఎంతో సంతోషం. మధు కూడా ఉండాలని చూపిస్తున్నా. ఈ దినము నా మట్టుకైతే బ్రతుకులకి ఇస్తే సామైతే లాభంతో ఉన్నాం. ఈ దినమున మా తమ్ముడు నిజంగా ఉన్నాడంటే నేను చాలా సంతోషిస్తున్నాను. వచ్చిన వాళ్ళు మంచి దర్శిస్తున్నాడు. ఈరోజు మంచిగా వైట్ జాగ్రత్తలు వైద్యం చేసుకొని చాలా గర్భించాడు. వచ్చినప్పుడు చాలా ఎప్పుడు నమ్ముతూనే ఉంటాడు. ఆయనలో ఉన్నది కలపలేదు మనిషి. కలవసం అనేది ఆయన లేనే లేదు. ఎవరు మాట్లాడినా అన్న బాగున్నారా అంటారు. ఒక ఉద్యోగం చేసుకుంటూ కూడా ఎంతో మందికి కేంద్రం ఇస్తూ కూడా ఎంతో బతుకుతూ ఆయన సాయంత్రానికి ఎవరు సహోదరి నేరమ్మ కూడా ప్రత్యేకమైన ఉండాలి. ఎందుకంటే ఆమె లేకపోతే ఆయన లేడు, ఆయన లేకపోతే ఆమె లేదు. ఆయన బాగలేని స్థితిలో ఉన్నప్పుడు ఎంతో బాధపడడానికి తెలుసు. మీకు తెలుసు. నేను వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వీరమ్మకు ఫోన్ చేస్తే అన్న రావాల్సిన అవసరం ప్రార్థన చేయండి అన్నారు. అన్నప్పుడు మేము ఎందుకంటే అక్కడికి పోయినా మమ్మల్ని లోపలికి బాబుతోటి వెళ్ళే స్థితిలో ఉన్నాం. నిజంగా నన్ను మన్నించండి. మీకోసము మేము ఎవరైనా ప్రార్థన చేస్తాం. మా ఉప్పల్ చర్చస్ పాస్ వ్యక్తుల పక్షాన, ఓరేపు సంఘవాస పక్షాన నూతనంగా ముఖ్యంగా క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో కూడా మనం దేవుని మంచిగా జరగాలని మీ అందరికీ ఈ యొక్క ఓలి పవర్ చర్చి ద్వారా మేలు పొందాలని ఆయన చెప్పిన వాక్యం ద్వారా ఎంతో మంది మేలు పొందుతున్నారు. ఆయన ద్వారా ఎంతో మంది రక్షణ పొందిన వారు ఉన్నారు. అయినప్పటికీ ఆయనకు ఆయన కుటుంబానికి దేవునికి ఎంత కాక దయచేసి ఈ సమయం ఇచ్చిన తమ్ముడు విజయాలు గారికి, వేరప్ప గారికి, కుటుంబ సంఘ సభ్యులందరికీ ప్రభునామంలో చెల్లించుకుంటూ సెలవు తీసుకొస్తున్నాం. ఈ కొద్ది మనం తీసుకురాక బలపరిచారు. మా ప్రార్థించండి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే దానిలో మౌంటైన్ చర్చి దైవజనులు సత్యమన్న గారు కూడా కొన్ని ఫీల్డ్స్ మాకు తెలియపరచాలని కోరుతున్నాం. ఎందుకంటే సేవకులు మనం తెరవగానే మరి పక్కన పక్కన పెట్టుకొని మమ్మల్ని ప్రేమించి మా కొంతమంది ప్రేమించిన ఇక్కడ ప్రతి దైవజనులు ప్రత్యేక వందనాలు. మనమందరం కూడా దైవజనులతో పాటు ఈ దినమున మన ప్రాణములతో చెప్పాల్సిన అవసరత ఏంటంటే 103వ కీర్తన ఆ మొదటి చరణం, 2వ చరణం, 3వ చరణం. నా ప్రాణము ఆయన అనిపించు ఆయన చేసిన ఉపకారం నాట్ ఓన్లీ ఏదో మనకు కొన్ని సందర్భాల్లో గుర్తు వచ్చినప్పుడు నేను గుర్తొచ్చినప్పుడే కాదు, ఎల్లప్పుడూ కూడా అలానే మనం ఉండాలని కోరుతాడు. ఆ తర్వాత చరణంలో రాస్తాడు, నేను సమాధిలోకి వెళ్లకుండా నా ప్రాణమును విమోచించినట్టుగా. డైలీ మన జీవితంలో రోడ్డు మీదకి వెళ్ళిన, ఇంట్లో ఉన్న ఏ క్షణంలో ఏమవుతుందో మన అధికారంలో మన పరిధిలో లేని విషయాలు ఎన్నో దేవుడు కీర్తన కారణం దగ్గర ఉంటారు కదా. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం. మంటి కుండలో ఒకవేళ నిండు చెంపు సడన్ గా దానికి తగిలింది అనుకోండి, గట్టిగా తగిలితే ఏమైపోతుంది? మంచి కుండ పగిలిపోతుంది. చెంబు తగిలితేనే కాదండి, గాలి కూడా మన జీవితం అని అక్కడ రాస్తాడు. కనుక
తన దాసులను గత సంవత్సరం ఇదే రోజు ఈ సమయానికి ఆ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ కూడా తెలుసు. కానీ నమ్మదగిన దేవుడు ఆయన తన బిడ్డల ఎడలా కనికరం చూపగలిగిన వాడు. ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని పొడిగించారు. తన దాసురాలు సంఘ ప్రార్థనలు, మనందరి ప్రార్థనలు, తన దైవజనుడిగా మన ప్రాంతంలో ఇంకా తన పని ఎంతో మిగిలి ఉందని తన పక్షాన ప్రభువు లిఖించినటువంటి ఆయన ప్రణాళిక తన దాసుడిలో మిగిలి ఉన్నందుకు నేను నా కుటుంబ పక్షాన, రామంతపూర్లో ఉన్నటువంటి దైవజనులందరి పక్షాన, దేవుని సంఘ పక్షాన ప్రభు స్తుతి చెల్లిస్తున్నాం. మనమందరం కూడా ఈ ప్రాంతంలో దేవుని పనిచేస్తున్న వారందరి కొరకు దేవుని స్తుతించవలసిన వారమే. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దైవజనులకు సమయం ఉండదు, దైవజనులకు తీరిక ఉండదు. దైవజనులు తీరిక ఉందామన్నా ఉండడానికి వీలు కాకుండా పరిస్థితులు వస్తాయి. టయానికి భోజనం ఉండదు, టయానికి నీళ్లుండవు. ఏమి తినాలో అనుకుంటే అది తినలేదు, ఏమి తినకూడదో అదే తినాలి, ఏమి ఆలోచించకూడదో అదే ఆలోచించాలి, ఏమి చేయకూడదో అదే చేయాలి. ఈరోజు ప్రశాంతంగా ఉన్నారని చెప్పుకోవడానికి అవకాశం దొరకటం దైవజనుల పరిధిలో లేని విషయం. ఇంకా ఈ దైవజనులకు ఒక ప్రక్క ఉద్యోగం, ఒక ప్రక్క బాధ్యత, మరొక ప్రక్క సంఘం, పౌలు లాంటి పరిచర్య. ఏ దినమున ఎక్కడ క్షణం తీరిక లేకుండా, ఎవరికి చేయి చాపకుండా ప్రభు కొరకు తన కష్టార్జితంలో తాను సంపాదించుకొని పనిచేసేటువంటి పరిస్థితి. సంఘంలో అందరం కూడా మన సమస్యలు వారి దగ్గరికే తీసుకొస్తాం. దేవుడు ఎక్కడున్నారో ఆయన కనపడ్డు, కానీ దేవుని ప్రతినిధిగా దైవజనుడు అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. ప్రియ సంఘమా, అందరూ ప్రార్థించండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఎవరైనా చదివితే అక్కడ ఏముందంటే, ఆ మాట చదివితే బాగుంటుంది. అది చెప్పి మనందరికీ ఒక బాధ్యత ఉంది, దాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా సంఘస్థులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా దైవజనుల యొక్క విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో అక్కడ క్లియర్గా రాస్తూ ఉన్నాడు. ఏమంటారంటే, మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 23 సమాధానం, దేవుడైతే సమాధానకర్తే వారిని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తారు. ఆత్మయు జీవమును శరీరమును సంపూర్ణము. వినండి, పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఒక దైవజనుడు కానీ ఈ సాయంకాల సమయంలో కొంచెంత స్తుతి కూడికను దేవుడి ఘనంగా జరిగిస్తున్నాడు. ఆయన కృపను బట్టి నువ్వు రాగలిగావు ఇక్కడికి. ఆయన కృప లేకుండా మన క్షణమైన బ్రతకలేదు. బట్ నన్ను దేవుడు ఇదే రోజు నాడు హాస్పిటల్లో ఉన్నాను, మరి మాట లేదు, ఎవరిని చూడడానికి లేదు. ఆ రోజు ఆయన ఉన్నాడు, ఈ రోజు కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ కోరిక మీ అందరి ప్రార్థన, దేవుని కృప ఈరోజు నాకు ఆయుష్ బట్టి అందరూ చూపిద్దామండి, అందరూ చూపిద్దాం. మీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాలేదు. రీఖాబాబా శ్రీఖారాబాసి అంటారు.
వారికి ఆయనే, స్థిరపరచువాడు ఆయనే, బలపరచువాడు ఆయనే, నీ కట్ట మొత్తం మార్చగల దేవుడు ఆయనే. నీ సేవకుని ఇదే రోజు నాడు ఐసీలో అనుకోకుండా చెకప్ కోసం వెళ్ళి అడ్మిట్ అయ్యి పరిశుద్ధాత్మ దేవుడి ఆపరేషన్ జరిగించి తన సహాయం అందించి తన సేవకులను కన్నీరు తుడిచి తన సంఘం కొరకై ఆయన బ్రతికించుకొని వేరొక కారణం కాదు, ఆత్మను సంపాదించాలని, సంఘాన్ని కాయాలని ఇంకా ఈరోజు ఈ జీవితాన్ని ఇక్కడ వండియాలి. మీ అందరి ప్రార్థన, దేవుని కనికరం, సేవకుల ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభువా నీకు వందనాలు. నీ అనాది ప్రేమ సంకల్పంలో మా ప్రియుడు నీ దాసుడు ఇబ్రాయేలును అతను వారి కుటుంబాన్ని మీరు ఎన్నుకున్నారు. ఈ ప్రాంతంలో నీ కొరకు బలమైన సాధనాలుగా అనేక మంది రక్షణ కొరకు నీ దాసుని వారి కుటుంబాన్ని ఉపయోగించారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి గడిచిన కాలంలో ఆపద సమయంలో ఆధారపడదగిన, నమ్మదగిన సహాయకుడుగా, ఎబెనేజరుగా మీరు తోడున్నారు నీ దాసునికి నాయనా. శ్రమలన్నిటిలో నుండి విడిపించి నీ రక్షణను నీ దాసునికి అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక నాయనా. నీ దాసుని కుటుంబాన్ని, సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. ఈ ప్రాంతంలో ఇంకా ఇంకా వందల వేల ఆత్మలను, కుటుంబాలను నీ కొరకు సంపాదించగలిగే కృప నీ దాసుని కుటుంబముపై, సంఘముపై కుమ్మరించబడునుగాక. నీకు స్తోత్రాలు. చక్కటి ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, అనుదిన కృపను దాసునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. తదుపరి నాయన మరి విత్తబడుతున్న నీ వాక్యము కొరకు ప్రార్థిస్తున్నా. మా ప్రియులు నీ దాసులు ప్రియన్న జాన్ భాస్కర్ బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఇప్పటికే మీ దాసుని మీరు మీ మాటల చేత తన హృదయాన్ని నింపారు, మీ ఆత్మతో అభిషేకించారు. ఈ రాత్రి బహుబలమైన మాటలు నీ దాసుని ముఖాంతరము నుండి మీరే మాతో మాట్లాడుదురుగా కని ప్రార్థిస్తున్నాం. ప్రతి మాట మందరికి, సంఘమునకు మేలుకరం చేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు ప్రార్థన కూడిక మరి ఎంత నిమిత్తమైతే పెట్టాము మరి మా అందరికీ తెలుసు. అయినా కానీ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి కనుక మరి నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మరి చాలాసార్లు చెప్పాము సాక్ష్యము. ఎన్నిసార్లు చెప్పినా దేవుడి సన్నిధిలో మనందరం కూడా రుణస్థులమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఒకరోజు మరి అయ్యగారు నేను మాట్లాడుకుంటున్న సమయంలో ఆ రోజు ఫ్రైడే ఒక విషయంలో మేము అయ్యగారు నేను ఒక దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్న టైంలోనే మరి అయ్యగారికి ఒక దమ్ములాగా వచ్చేస్తుంది. అంటే మాట్లాడుతున్న టైంలోనే వాటర్ తాగిస్తూ అన్నారు, మనం వెళ్ళిపోదామమ్మా, నాకు ఎట్లనే అవుతుంది అని అంటే సరేనే వచ్చేసాం. ఆ రోజు ఫ్రైడే మైకేల్ బ్రదర్ కప్పు చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఆ నైటు ఏడేరు హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా బాబు నైట్ 1:30 టైంలో తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఇంజక్షన్ ఇచ్చారు. గ్యాస్ ప్రాబ్లం ఏం లేదని పంపించేశారు. వచ్చాము. ఆ నైట్ 2 o'clock వరకు కూడా అసలు ఏం తగ్గలేదు ఆయన. అంటే పొట్ట వచ్చేసి ఇట్లా లావుగా అయిపోయేసరికి భయపడి మా పక్కనే మెడికల్ షాప్ ఆయన అంటారు, అన్నయ్యని లేపాను. అన్న ఇట్లా ఆయనకి కొంచెం బాగాలేదన్నా అని అంటే వచ్చారు. వచ్చి చూసి మళ్ళీ వెళ్ళి మెడికల్ షాప్ ఓపెన్ చేపించి ఇంజక్షన్స్ తీసుకొచ్చారు. ఇంజక్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంచెం బెటర్ అయింది. ఆ రోజు ఫ్రైడే. నెక్స్ట్ సాటర్డే స్పోర్ట్స్ డే ఉంది స్కూల్ది.
అలా లీవ్ పెట్టండి అంటే లేదమ్మా నేను స్పోర్ట్స్ డేకి నేను తప్పనిసరి వెళ్ళాలి, నాకు లీవ్ ఇవ్వరు అనేసి స్పోర్ట్స్ డేకి వెళ్ళిపోయారు. ఆ రోజు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నైట్ కూడా అట్లనే అయింది. మళ్ళీ నైట్ అన్నయ్య వచ్చి మళ్ళీ ఇంజక్షన్స్ ఇచ్చారు. మళ్ళీ ఆయన ఒక మాట అన్నారు, పాస్టర్ గారు ఒకసారి మీరు ఈసీజీ తీయించుకుంటే మంచిది అనేసి అన్నారు. సరే ఈసీజీ తీయించుకొని వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆయన చూసిన తర్వాత ఏం ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కొంచెం మీరు ఒకసారి చూపెట్టుకుంటే మంచిది అనేసి అన్నారు. సరే ఆ రోజు నెక్స్ట్ డే సండే వచ్చారు, వాంతి చెప్పారు, బాగానే ఉన్నారు. నైట్ కూడా కొంచెం కర్డ్ రైస్ తిన్నారు. తిన్నదంతా నేనన్నా మండే హాలిడే వస్తుంది, స్పోర్ట్స్ డే అయిపోయిన తర్వాత హాలిడే వస్తుంది. వచ్చిన తర్వాత నేనన్నాను ఒకసారి మనం అన్నయ్య చెప్పారు నాకు ఏమనంటే, అమ్మ ఒకసారి గ్యాస్ ఎమర్జెన్సీ దగ్గరికి వెళితే కొంచెం ఏమన్నా తెలుస్తుంది, అక్కడికి తీసుకెళ్ళు పాస్టర్ గారిని అన్నారు. ఆ రోజు అన్నాను పాస్టర్ గారితో ఏమన్నా కొంచెం గ్యాస్ ఎమర్జెన్సీ చేద్దాం, మనం అప్సిగూడలో ఉన్నారు కదా అని అంటే వెళ్ళి టోకన్ తీసుకొచ్చుకున్నాం. మార్నింగ్ 7:30కే అక్కడ ఉండాలి. మేము వెళ్ళిపోయినాము. ఆయనకి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు ఈసీజీ చూసి మళ్ళీ ఒకసారి ఈసీజీ తీపించుకురమ్మన్నారు. మళ్ళీ వెళ్ళి ఈసీజీ తీసుకొచ్చామండి. తీపించుకు రాగానే ఆయన ఒక్కటే అన్నాడు ఇమీడియట్గా, మీరు వెంటనే హార్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, కార్డియాలజిస్ట్ని సంప్రదించండి అని చెప్పారు. చెప్పగానే సరే అనేసి మాకు ఆ రోజు ఇక్కడే పాస్టర్స్ మీటింగ్ నడుస్తుంది. రవీంద్ర రెడ్డి బ్రదర్ వీళ్ళందరూ ఉన్నారు, పాస్టర్స్ అందరూ. ఈయన అన్నారు నేను పాస్టర్స్ మీటింగ్లో కాసేపు ఉంటాను, నువ్వు వెళ్ళి అంతవరకు నువ్వు ఇంట్లో పని చేసుకో అన్నారు. నేను ఇంట్లో పని చేసుకొని వచ్చేసరికి 11 అయిపోయింది. ఇద్దరం కలిసి బండి మీద వెళ్ళిపోయినాం. బండి మీద వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఏమి లేదు అప్పటికైతే, అసలు ఏ నొప్పి కానీ మళ్ళా కడుపులో ప్రాబ్లం కానీ అసలు ఏమీ లేదు. ఆ ఫ్రైడే నైటే చాలా ఇబ్బంది పడ్డారు, తర్వాత ఏం లేదు, మామూలుగానే ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం దగ్గరికి వెళ్ళాం. మాకు 12 గంటలకు వచ్చింది లైను. మేడం దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేడం ఒక చూడగానే ఈసీజీ చూడగానే మీరు ఎట్లా వచ్చారు మేడం అని అడిగారు మమ్మల్ని. 2 వీలర్ మీద వచ్చాను మేడం అన్నా. అంటే అసలు ఇది ఇంపాసిబుల్, మీరు ఎట్లా వచ్చారు 2 వీలర్ మీద, ఎవరు ట్రై చేశారు అంటే మా హస్బెండ్ అంటే, లేదు మేడం మీ హస్బెండ్ బయట కూర్చోబెట్టండి ఫస్ట్ అన్నారు. ఇట్లనే అన్నారు, మీరు ఫస్ట్ మీ హస్బెండ్ బయట కూర్చోబెట్టండి అన్నారు. ఎవరికి మీరు కొంచెం బయటకు వెళ్ళాలంటే ఆయన అన్నారు, ఆమెకే ధైర్యం ఉండదు, నాకే ధైర్యం ఉండదు, నాకే చెప్పండి అన్నారు ఆయన. అంటే లేదు సార్ మీరు కొంచెం బయటకు వెళ్ళండి అన్నారు. వెళ్ళిన తర్వాత ఆయనకి బయటకు వెళ్ళి కూర్చున్నాను, నాతో మాట్లాడింది, మీ హస్బెండ్కి చాలా సీరియస్గా ఉందండి, మీరు ఇమీడియట్గా ఎంజోగ్రామ్ చేయించాలి, ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడే చేయించాలి, మీకు ½ టైం ఇస్తున్నాను, ఎంజోగ్రామ్ చేయించాలి అని చెప్పారు. నేను అడిగిన మేడం అసలు ఎంజోగ్రామ్ అంటే కూడా నాకేం తెలియదు. అసలు ఎంజోగ్రామ్ అంటే ఏంటి మేడం అంటే, వాల్స్ ఎన్ని మూసుకుపోయి ఎన్ని ఉన్నాయి అన్నది చెప్తాం మేము, దాన్ని టీవీలో చూపిస్తాము అని చెప్పింది. అంటే సరే మేడం అన్నాను. వచ్చారు, నేను ఓకే చెప్పాను. ఓకే చెప్పిన తర్వాత ఈయనని లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఈయన అంటున్నారు ఏంటి ఏంటి అంటే, ఏం లేదండి చిన్నది ఏదో ఉందంట, మీరు లోపలికి వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయారు. ఎంజోగ్రామ్ చేసి మేడం పిలిచి చూపెట్టింది నాకు. 3 వాల్స్ బంద్ అయిపోయినాయి మేడం. ఒక్క వాళ్ళు అది కూడా ఇట్లా ఇట్లా కొట్టుకుంటుంది, అది కూడా చూపెట్టింది, ఇట్లా ఇట్లా కొట్టుకుంటుంది. ఇది పరిస్థితి, మరి ఏంటి పరిస్థితి, మరి మీరు ఆపరేషన్ చేసుకోవాలి ఇప్పుడే అని చెప్పింది. నేనన్నా ఇదేంటి మేడం ఆపరేషన్ అంటే, ఏం ఆపరేషన్ మేడం అంటే ఓపెన్ సర్జరీ అన్నది. ఓపెన్ సర్జరీ కట్ చేసి మొత్తం చేయాలి అన్నది. అంటే మా పక్క వాళ్ళు ఉన్నారు, పక్కన బ్యాంక్ వాళ్ళు, ఈ వీళ్ళకి ఫోన్ చేశాను నేను అన్నయ్య మెడికల్ షాప్ అన్నయ్యకి, ఎందుకంటే వాళ్ళు కొంచెం మెడికల్ గురించి తెలుసు, నాకు తెలియదు అసలు ఏమిని. అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగారు, చాలా క్వశ్చన్స్ చేశారు డాక్టర్ అమ్మాయి. అంటే స్టంట్స్ చేయడానికి కుదరదా, లేకపోతే ఒక స్టంట్ చేయొచ్చు కదా, 2 స్టంట్స్ చేయొచ్చు కదా, ఓపెన్ సర్జరీ ఎందుకు చేయాలి అవన్నీ అడిగితే వాళ్ళందరూ కూడా మేడం చెప్పారు స్టంట్స్ చేయడానికి ఇప్పుడు అసలు పాజిబుల్ అస్సలు ఉండదు అని చెప్పేశారు. చెప్పిందన్నా వదిన ఆలోచించుకో నువ్వు, మేము వెళ్తున్నాము అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం విన్నారు, నాకు ఏం చేయాలో తెలియదు, ఆపరేషన్ అంటున్నారు. నేను అక్కడికి వెళ్ళి కౌంటర్లో అడిగిన ఆపరేషన్కి ఎంత అవుతుంది అనేసి అడిగితే వాళ్ళు అన్నారు మీ దగ్గర ఎంత ఉన్నాయి అన్నదా. అంటే నేను అన్నాను నా దగ్గర 3000 క్యాష్ ఉంది, 3000 ఆన్లైన్లో ఉన్నాయి నా దగ్గర ఫోన్లో, ఇవి తప్పితే నా దగ్గర లేవు అని అంటే ఆమె నవ్వి మీకు ఎవరైనా ఉన్నారా అనేసి అన్నది. అని అంటే ఉన్నారు మేడం అంటే ఫోన్లు చేసుకోండి మీరు వాళ్ళకి అన్నది. అసలు ఎంత అయితే చెప్పండి మేడం అన్నాను. అంటే అన్నది దగ్గర 6 lakhs అవుతాయి, మళ్ళీ మెడిసిన్కి అవి ఇవి వేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా 8-9 lakhs మీరు దగ్గర పెట్టుకోవాలన్నది. ఇంకా నాకు అసలు ఏం చేయాలో తెలియలేదండి. అసలు అక్కడే చుట్టుపోయినా, అక్కడే కూర్చొని పిచ్చి దాంట్లో ఏడుస్తా ఉన్నా, తలకాయ కొట్టుకుని నేను ఏం చేయాలి, ఇప్పుడు ఇన్ని లక్షలు అంటే నేను ఎక్కడ తీసుకురావాలి నాకు తెలియదు. అసలు మీరు నమ్ముతారా, పాస్వర్డ్ గారు పాస్వర్డ్ కూడా తెలియదు నాకు. అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. అసలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. ఒక్కదైతే కూర్చొని ఏడుస్తా ఉన్నాను. ఇంకా అప్పుడు చిన్నప్పుడు
చిన్నమ్మలు ఫోన్ చేశాను, రాలేదు ఇంకా. తమ్ముడు చిన్నమ్మ ఏడుస్తా ఉన్నాను, కూర్చొని ఏడుస్తా ఉన్నాను. వెళ్ళేటోళ్ళు వచ్చే అందరు కూడా చూసుకుంటూ వెళ్తున్నారు నన్ను. అక్కడ ఒక ఆమె మాట్లాడుతూ ఉంది, ఒక సిస్టర్ డ్రెస్ వేసుకొని మాట్లాడుతూ ఉంది. ఆమె వచ్చింది నా దగ్గరికి. ఆమె వచ్చి, ఏంటంటే ఏడుస్తున్నారు, మీకు ఎవరు లేరా అని అడిగింది. అంటే నాకు ఎందుకు లేరమ్మా, నాకు అందరూ ఉన్నారు అన్నాను. మరి పిలవండి అంది. అంటే నేనన్నా, మీకు డబ్బులు లేవా ఇప్పుడు అంటే, లేవు మేడం, ఇన్ని లక్షలు తీసుకురావాలంటే నేను ఎక్కడ తీసుకురావాలో కూడా నాకు తెలియడం లేదు, నాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు మేడం. అంటే మీకు రేషన్ కార్డు ఉన్నదా అని అడిగింది. అంటే ఉంది మేడం అన్నాను. అది వైట్దా తెల్లదా వేరేదా అది అడిగింది. అడిగితే నాకు తెలియదు. మీరు నమ్ముతారా, నాకున్న రేషన్ కార్డు అది ఏ రేషన్ కార్డు కూడా నాకు తెలియదు. ఏమో మేడం అని అంటే, సరే మీ హస్బెండ్ లోపల ఉన్నారు కదా, ఒకసారి వెళ్ళి మీ హస్బెండ్ ఆయనతో పంపించింది, మీరు వెళ్ళి ఆయన అడిగిరండి అని. ఆయన చెప్పారు పింక్ రేషన్ కార్డు అని చెప్పారు. చెప్పగానే వైట్ రేషన్ కార్డు అని చెప్పారు. చెప్తే ఆ మేడం అన్నది, మీరు ఫస్ట్ రేషన్ కార్డు తెప్పించండి, నేనంతా చూసుకుంటా, మీరు రేషన్ కార్డు తెప్పించండి అంది. అనగానే ఆ రేషన్ కార్డు ఎక్కడ ఉందని మళ్ళీ పంపిస్తే ఆయన చెప్పారు, నా జోబులో ఉంది, ఇంత ఉంటుంది, నా జోబులో ఉంది, అది ఫలానా దగ్గర ఉంది, నా డ్రెస్ స్కూల్ డ్రెస్ లో ఉంది అనేసి మళ్ళా సెక్యూరిటీకి చెప్పి పంపించారు. అప్పుడు ఇంటికాడ వాళ్ళని ఆ ఫోటో తీసి పంపిస్తే అప్పటికప్పటికి ఆ ఫామ్ ఫిల్అప్ చేయడానికి కూడా నాకు చెయ్యి వణుకుపోతుంది. ఆ మేడమే దేవుడు పంపించినట్టు ఆ మేడమే ఫిల్అప్ చేసింది. ఆ ఫామ్ కూడా ఆమె చేసింది, నాకు సంతకాలు పెట్టించుకుంది, అన్ని చేసి ఆమెనే మీకు ఓకే అయిపోయిందండి, మీ హస్బెండ్కి ఆపరేషన్ చేయించేయండి అంది. హల్లెలూయా. ఇదంతా దేవుడే చేశాడండి, ఇదంతా కూడా. ఎందుకంటే నాకంటూ అసలు ఏమి కూడా తెలియదు. అసలు నాకు ఇంట్లో నుంచి ఏం కూరగాయలు తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అవి కూడా తెలియదు నాకు. అసలు అన్ని పాస్టర్గానే చేస్తారు, లేదంటే మా చిన్నమ్మ తీసుకొస్తుంది. నాకు ఎక్కడికన్నా వెళ్ళేది ఉంది అంటే మా చిన్నమ్మకి చెప్తే మా చిన్నమ్మే తీసుకొస్తారు నాకు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నాకు మరి నిజంగా ఆపరేషన్ చేయడానికి ఎంత కృప చూపించాడు. మరి చాలా అంటే చాలా బాధపడ్డాము ఆపరేషన్ విషయంలోనూ. మా దగ్గర డబ్బులు లేవు, ఆపరేషన్ అంటే వాళ్ళు ఫ్రీగా చేస్తారు, కానీ తర్వాత మెడిసిన్ చాలా అవసరం. వాళ్ళు మెడిసిన్ ఇవ్వరు, వాళ్ళు అప్పటి వరకే ఇస్తారు, ఆపరేషన్ అయ్యేంత వరకే ఇస్తారు, తర్వాత అంతా మెడిసిన్ అంతా మనమే తెచ్చుకోవాలి. దగ్గర మాకు మెడిసిన్ ఖర్చు ఇప్పటి వరకే 4-5 lakhs అయిందండి. హల్లెలూయా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు ఆయన కాపుదల మాకు ఇచ్చి, మరి సంఘాన్ని ఇచ్చి, మరి సంఘం అంతా కూడా ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేశారండి. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. ఆ నర్సులు వాళ్ళందరూ కూడా ఎవరు జాయిన్ అయ్యారు హాస్పిటల్లో, ఏ ఎమ్మెల్యే ఉన్నారా, ఎవరున్నారా అని అడుగుతున్నారు. ఎందుకంటే అంత జనాన్ని చూసి ఈ హాస్పిటల్ కాడి నుంచి గేట్ వరకు కూడా జనాలే ఉన్నారు. అందరు కూడా ఏడుస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ అన్నారు, ఎవరో చర్చి ఫాదర్ ఉన్నారంట, వాళ్ళ కోసం వచ్చారు వాళ్ళందరూ అనేసి. అంటే వాళ్ళందరూ నాకు ఫోన్ డాక్టర్ గారు పిలిపించి నన్ను, మీ అంతమంది ఉండకూడదండి, మీరు పంపించేయండి, అంతమంది ఉండకూడదండి, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చారండి నాకు. హల్లెలూయా. ఎందుకంటే నా చర్చి బిడ్డలు అంత ప్రేమ చూపించారు. తర్వాత ఈ విషయంలో చాలా మంది సహకరించారు, వాళ్ళందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నారాయణ బ్రదర్ కూడా నైట్ అక్కడ పడుకోవడానికి కూడా ప్రతిరోజు ఆయనే పడుకునేవాడు, శేఖర్ పడుకునేవాడు. మా చర్చి బిడ్డలందరూ నైట్ నన్ను అక్కడ ఉండనిచ్చేవారు కాదు, మా చిన్నమ్మ పడుకుంది, అందరు కూడా. తర్వాత మన విషయంలో కూడా నాకు చాలా మంది హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దగ్గర 7-8 members అయ్యగారికి బ్లడ్ ఇచ్చారు ఆ రోజు నాడు. వాళ్ళందరికీ కూడా మరి నాకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నిజంగా ఎంతగానో సహాయం చేశారు. ఈ రోజు ఈ స్థితిలో మేము ఉన్నామంటే దేవుని కృప, తర్వాత నా సంఘం ప్రార్థన. హల్లెలూయా. దేవుడు మరి ఈ రోజు నాడు ఎంతగానో ఏడుస్తూ ఉన్నాం మేమందరం అక్కడ. ఇదే రోజు నాడు ఆపరేషన్ అయిందండి. ఇదే రోజు 26th కి అడ్మిట్ అయినాము, 27th కి ఆపరేషన్ అయిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు తీసుకెళ్లారంటే నైట్ 7:30కి తీసుకొచ్చారు. హల్లెలూయా. ఏం పిల్లారా, మరి నేను సాక్ష్యము అంతా మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా వచ్చినారు అనేసి నేను చెప్పవలసి వచ్చింది. హల్లెలూయా. మరి నిజంగా మా కోసము, మా పరిచయం కోసము, పాస్టర్ గారి కోసం ప్రార్థించండి. ఇప్పుడైతే అసలు ఆపరేషన్ చేసిన ఆనవాళ్ళు కూడా లేదు పాస్టర్ గారికి. హల్లెలూయా. అంత మంచిగా అయిపోయారు, అంత మంచి యాక్టివ్గా అయిపోయారు. దేవుడి కృపే ఇదంతా కూడా. మరి చాలా మంది మేము టెస్ట్లకు వెళ్తుంటాము, ఏమంటారు కానీ ప్రతి నెల వెళ్తాం కదా, చెకప్లకి వెళ్తుంటాం కదా. చెకప్లకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారితో ఆపరేషన్ చేసిన వాళ్ళు చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ఆయనకైతే ఆపరేషన్ ఇక్కడ చేశారు, అందులో సీమ్ వచ్చేసిందంట. ఆయన వచ్చి ఆ సీము తీపించుకుంటా ఉన్నారు. ఇంకొక ఆయన అయితే కాలు ఉంది కదా, ఆ లంగ్స్ ఉంటాయి కదా, అందులో వాటర్ వచ్చేసిందంట. మాతోటి చేపించుకున్న వాళ్ళందరూ వచ్చి
దేవుడు ఎంతగానో కాపాడాడు. ఇటువంటి ఇంత కూడా ఏమీ లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. ఇది దేవుని కృపే అనేసి పాస్టర్ గారు నేను దేవుడు వందనాలు చెల్లించుకుంటాం. హల్లెలూయా. మరి నిజంగా ఎన్నో బర్త్డేలకు పెట్టుకుంటాం, అన్నింటికి పెట్టుకుంటాం, కానీ కృతజ్ఞత కూడిక అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడికి వందనాలు చెల్లించాలి. అందుకోసం ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ప్రభువా, ఎప్పుడు నేను నీకు కృతజ్ఞత ప్రతి దినము చెల్లిస్తాం, అది వేరే విషయం, కానీ ప్రజలందరి ఎదుట చెల్లించుకునే అది గొప్ప. హల్లెలూయా. అది దేవుడికి నిజమైన కృతజ్ఞత. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డగా మీరందరూ ప్రార్థించినందుకు మీ అందరికీ వందనాలు. మరి సంఘం గురించి, పాస్టర్ గారి గురించి, మా గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వారికి దైవజనులు చెప్తున్నారు కదా, దేవుడు నన్ను కాచి కాపాడి మరి ఆయన ఆపరేషన్ జరిపించి ఆయన దాన్ని సమకూర్చి ఇన్ టైంలో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినందుకు, అలాగే ఏదైనా చేయగలడు. ఈ మధ్యలో ఒక పాట చాలా కథ మొత్తం నా కథ మొత్తం మార్చింది లాగా నాకైతే. ఎందుకంటే ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఒకప్పుడు ఇంద్రాడు పాస్ గారు ఇదే రోజు నాడు ఆ కథ వేరు. ఇప్పుడు ఈ 1 year నుంచి 365 days తన రెక్కల చాటున భద్రపరిచి, ఇంకోటి తెలుసండి, క్రిస్మస్ టైంలో నేను వాకింగ్ చెప్పాలని నాకు ఆశ ఉండే హాస్పిటల్ ఆంధ్రమైడ్ సభలో. నిజంగా అంత దేవుని కృపే, దేవుని యొక్క కృప నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటాను, బ్రతికినంతకాలం గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఆయన చేశాడు ఈ ఆపరేషన్ కాబట్టి. ఆ ఒక్కరోజు వెళ్ళిపోతే మండే నేను మరి ఏమైతుండేనో నాకే తెలీదు. ఆ రోజు హాలిడే ఉండడం, బండి మీద వెళ్ళటం, తర్వాత ఆ అమౌంట్ కూడా మాకు అన్ని సమకూర్చడం, ఆ కార్డు మాకు దేవుడు ఉంచాడు. అది ఎప్పుడూ వాడలేదండి, అలా ఉంది. అది దీని కొరకే ఉంచాడని మేము అనుకుంటున్నాం. తర్వాత అది మీ అందరి ప్రార్థన అని అనుకుంటున్నాను. హల్లెలూయా. మంచిది. దేవుడు మా కొరకు అనేదాన్ని కూడా ప్రార్థించాలని ఇప్పుడు పెట్టుకోవడం జరిగింది. మీ అందరూ తెలియాలి, అందరూ తెలుసు, బట్ ఆయన కూడా ఒక చిన్న మీటింగ్ లాగా థ్యాంక్స్ గివింగ్ పేజీ పెట్టుకోవాలనుకున్నాం. అందరికీ మరి తెలియపరిచాడు. మీ అందరూ వచ్చినందుకు కూడా సంఘంతో పాటుగా అందరూ వచ్చారు. అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో సదాశివపేటలో పరిచయం చేసిన దైవజన్ జాన్ భాస్కర్ అన్న గారు షారోన్ చర్చి మన మధ్యలో ఉన్నారు. వారి ప్రేమతో ఆహ్వానిద్దాం, వారి వాక్యం సందేశిస్తారు. అలాగే వారు ఇక్కడ చుట్టూ కూడా ఉండండి. చౌదరయ్య గారు చర్చి నడిపిస్తారు, సీనియర్ పాస్టర్గా. వారి తండ్రి గారు, వారిని బట్టి కూడా మనం ప్రార్థించేద్దాం. ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో తెలియజేస్తున్నాను. అంటే నేను డైరెక్ట్గా తెలవకపోవచ్చు, కానీ మా తమ్ముడు ఫేమస్ ఇక్కడ కిరణ్ గారి ఇక్కడికి వచ్చే ఉండొచ్చు. కిరణ్ వాళ్ళ బ్రదర్ నేను. బ్రదర్ అంటే పెద్దోడిని, ఆడు చిన్నోడు. చాలామంది ఏమంటారంటే నువ్వు చిన్నోడు అని అడుగుతూ ఉంటారు. లాస్ట్లో ఇద్దరు ఒక డిసైడ్ అయ్యారు, సరే నువ్వు చిన్నోడిగా ఉంటా, నేను పెద్దోడిగా ఉంటాను అన్నాడు. స్వతంత్రంగా ఉంది కాక మా మినిస్ట్రీస్ అంతటికి వాడే ఇప్పుడు పెద్దోడిగా ఉన్నాడు. అయితే నేను చాలాసార్లు మా చర్చిలో ఈ ఫెలోషిప్ జరిగినప్పుడు, సేవకుల కూడికి జరిగినప్పుడు ఇద్దరితోటి చాలా ప్రేమగా వాళ్ళని ప్రేమగా చూస్తాము. అక్క ఒకసారి మా ఇంటికి రానప్పుడు అన్నాను. ఒకసారి వీళ్ళ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ ఆపోజిట్ మా ఫ్రెండ్ ఉంటాడు. వాడికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు అంటే ఆ రోజు అక్కడికి వెళ్ళగానే అక్క కనిపించింది. బట్ ఛాన్స్ దొరికింది, మనకి సెపరేట్గా రాలేము అని ఆ రోజు వెళ్ళాము. అన్న కూడా ఉండే చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. తర్వాత కొన్ని రోజులకి తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు, ఇలాగా హాస్పిటల్లో ఉన్నారు, బాగాలేదురా అనగానే నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి చెప్పిన వెంటనే చేతులెత్తి ఒక ప్రార్థన చేశాను. ఒకటే మాట ప్రార్థన చేశాను, ప్రభువా ఇంకా చాలా పరిచర్య చేయాలి వాళ్ళు. చాలామంది వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యి, నాకు తెలిసి రవీంద్ర రెడ్డి అన్నారు చెప్తుంటారు, మా ఆత్మీయ తండ్రి అని. అలా అనేక మంది సేవకుల్ని తయారు చేయడానికి ఇలాంటి సేవకు ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాం. మిగతా ఏం ప్రార్థించేది, ఒక్క ప్రార్థన చేశాం. తర్వాత తమ్ముడికి ఫోన్ చేస్తూ ఉంటే తమ్ముడు చెప్పాడు, అరే ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గట్టిగా చెప్పడం కూడా యాక్చువల్గా నాకు మండే నుంచి, అంటే మొన్న మండే నుంచి
డిసెంబర్ 24 వరకు ప్రతిరోజు ఉన్నాయి. ప్రతిరోజు 16 సెమీ క్రిస్మస్లు నా పరిచయం తెలిసిన వారికి ఉన్నారు. నా చర్చ్ ఒక 1000 మంది దాకా ఉంటారు. నేను ఒక 20 గ్రామాల్లో పరిచయం చేస్తాను. చాలా బిజీగా ఉంది. అన్న అడగగానే మా మేడం ఉంది, క్యాన్సల్ చేసి వెళ్ళిపోవడం అక్కడికి అండి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు గుర్తు చేసుకుని థ్యాంక్స్ చెప్పడానికే మనం పట్టుకున్నాం. ప్రైజ్లో హల్లెలూయా. సరే, మరి ఈ రాత్రి దేవుడు మనం ఎంతమంది మాట్లాడినా కానీ అది కొంచెం వరకు దేవుడు మాట్లాడితే అది అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూద్దామా. 44వ కీర్తన 3వ వచనము అలా 8వ వచనాలు చదువుకుందాం. 44వ కీర్తన 3వ వచనము అలా 8వ వచనం చదువుకుందాం. వారు తమ ఖడ్గము చేత దేశంను స్వాధీనపరచుకొనలేదు, వారి బాగు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక, ఈ మాట అందరూ చెప్దామా? నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాబువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగ చేసాను. 8వ వచనం కూడా చదువుతాను. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆమేన్. దేవుడి మాటలన్నింటిలో దీవించును గాక. ఈ కీర్తన రాసిన కోరవ కుమారులు మనందరికీ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మన పితరులను ఇశ్రాయేలును కానీ ప్రస్తుతము యేసు ప్రభును లేకపోతే ఆ రోజు యెహోవా దేవుణ్ణి అనుసరించే ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితాల్లో ఏ విజయం వచ్చినా సరే అది మన శక్తి ద్వారా, మన జ్ఞానం ద్వారా, మన టాలెంట్స్ ద్వారా ఏది జరగలేదు. ఆమె అనవచ్చు కదా. హల్లెలూయా. ఆయన మనని కటాక్షించాడు గనుకనే ఈ విజయాలు మనం చూస్తున్నాం. ఆయన కటాక్షిస్తే 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి అక్కడ రాసుకు చూడండి, 3వ వచనములో ఆయన బాహువు, ఆయన దక్షిణహస్తము, ఆయన బాహువు, ఆయన ముఖ కాంతి. చెప్తారా? దక్షిణహస్తము, బాహువు, ముఖ కాంతి. ఒక్కసారి దేవుడి కటాక్షించేందుకు ఈ 3 వచ్చేస్తాయి. ఈ 3 వచ్చాయంటే ఇక అపజయం అనేది లేదు. నేను అక్కడ ఇజ్రాయేల్ అన్న గారికి దేవుని కటాక్షం వచ్చింది. ఆయన దక్షిణహస్తం, ఆయన బాహు, 3 చెప్తలేదు, ఆయన ముఖకాంతి, ఈ 3 ఆయన మీదకి వచ్చాయి. ఈ గొప్ప విజయాన్ని ఈరోజు చూస్తున్నాం. చప్పట్లు కొట్టు దేవుడు. దేవుడు చేసిన ఈ కార్యాలు బట్టి 2 విషయాలు చేయాలంటున్నాడు. ఒకటి, ఎవరి యందు అసహించాలంట. రెండోది ఏం చేయాలి అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అటు ఇప్పుడే ఉంది. అందరి మధ్యలో, ప్రజలందరి మధ్యలో కృతజ్ఞత చెల్లించుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. దేవుడు చేసిన కార్యాలకు దేవుడు కోరుకుంటుంది ఈ 2. ఎవరిని అసహించాలి? రెండోది ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? ఈ 2 మిగతా జీవితం అంతా చేస్తూ ఉండండి. దేవుని కటాక్షము అలా వస్తూ ఉంటుంది. ఆయన బాహుబలము, ఆయన దక్షిణహస్తము, చెప్పండి, ఆయన ముఖకాంతి అలా పడుతూనే ఉంటుంది. విజయం వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని నిలబెడితే అందరి సాక్ష్యాలు ఉంది. ఒకప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చూశాం. ప్రభు అంటున్నాడు, మీరు చేయవలసింది 2. ఆ రోజు జరిగిన కార్యాలు మళ్ళీ మళ్ళీ చూడాలి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు భయంకరమైన రోగాలు, ఆ టైంలో దేవుని మీద ఆధారపడ్డాము. ఈ దేవుడు మన జీవితంలో అద్భుతం చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడతామంటే అప్పుడు జరిగినట్టు జరగట్లేదు, అప్పుడు జరిగిన అద్భుతాలు జరగట్లేదు. దానికోసము దేవుడు అంటున్నాడు, ఆ అద్భుతాలు జరగాలి అంటే ఈ 2 మీరు మిస్ అవ్వకూడదు. ఈ 2 మిస్ అవుతున్నాయి. ఒకటి, ఎవరిని అసహించాలి? ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి.
ఈ రెండు చేస్తే అప్పుడు జరిగిన అద్భుతాల కంటే మరి అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది తెలుసా? మంచి ఉద్యోగం వచ్చింది మనకి. ఎవరన్నా వచ్చి అబ్బా గొప్ప ఉద్యోగం, మంచి ఉద్యోగం అంటే నువ్వు ఏమన్నా తెలుసా? చాలా మంది అంటారు, మా దగ్గర మా ఊర్లో లైట్లు కూడా లేవు, స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నాం. నువ్వు ఎక్కడన్నా చదువుకో, నీతో పాటు ఎంతో మంది చదువుకుండొచ్చు, కానీ దేవుడు ఈ రోజు నిన్ను ఈ స్థితిలో ఉంచాడు. అతిశయిస్తే ఎవరైనా అతిశయించాలి? దేవుని అతిశయించాలి. ఎప్పుడు కూడా మీ లైఫ్ లో గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు చూసిన కార్యాల కంటే ఇంకా అద్భుతాలు చూడాలి అంటే నీ పేరు రాకూడదు, నీ ఘనత రాకూడదు, నేను అనే మాట రాకూడదు. ఈ రోజున ఈ స్థితిలో ఉన్నావు అనగానే ఏం చెప్పాలి? ఇది దేవుడు చేసిన కార్యమే. పక్కన యేసయ్య కృప చెప్పడం అందరూ. ఏ కృప? ఎవరి కృప? యేసయ్య కృప. ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఎవరి కృప? ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. ఈ రెండు చేస్తే మీ లైఫ్ లో ఇంకా ఇంకా దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. మీ పిల్లలు బాగా చదువుతారమ్మా అంటే కొంతమంది అక్కలు అంటారు, మరి రాత్రంతా మరి ఎంత రుద్దిన తెలుసా అంటారు. ఎంతో మంది రుద్దుతున్నారు, ఎంతో మంది వాళ్ళతో పాటు నిద్ర లేకుండా కూర్చుంటున్నారు, వాళ్ళందరూ మంచి మార్కులతో పాస్ అవుతున్నారా? మనకి ఏముంది తెలుసా? దేవుని కృప. అతిశయిస్తే ఎవరైనా అతిశయించాలి. మా పిల్లల్ని వచ్చి అంటారు, మా పిల్లల్ని చూడండి అంటారు, ఎంత మంచి పిల్లలయ్యా, బాగా పెంచారు అంటే నేనంట, వారు ఎక్కడ పెడతారు తెలుసా? దేవుని ఆవరణలో పెరుగుతున్నారు. ఎవరికి రావాలి మహిమ? థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? యేసయ్యకే థ్యాంక్స్ చెప్పు. ఈ కోర కుమారులు ఈ కీర్తన రాశారు చూడు, వారి చరిత్ర ఒక్క మాట చెప్తాను. వీరు దావీదు కాలంలో ఒక ముగ్గురు చాలా పేరు ప్రఖ్యాతలు పొందారు. కోరహు వంశం అనందరూ కూడా ఎవరి వంశం? కోరహు వంశం. దావీదు కాలంలో మందిర పరిచర్యలో ముఖ్యంగా ఆరాధన చేసేవారు, పాటలు పాడేవారు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారిగా ఈ కోరహు సంతానము చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించారు. వారిలో ప్రాముఖ్యమైన వారు ముగ్గురు ఉన్నారు. మంచి పేర్లు గుర్తుంచుకుంటే మంచిదే కదా. ఏమాను అనందరూ కూడా, ఆసాపు, ఎదుగుతుంది. ఈ ముగ్గురు ఆ టైంలో ఇదిగో పాటలు పాడే టీంలో ఉంటారు, ఆరాధన చేసే టీంలో ఉంటారు, మ్యూజిక్ వాయించే టీంలో ఉంటారు. దావీదు కాలంలో మందిరంలో జరిగిన ఆరాధన ఇప్పుడు వరకు జరగలేదేమో. ఆరాధనకు ప్రాముఖ్యమైన పక్కన సపోర్ట్ గా నిలబడింది ఈ కోరహు కుమారులే. వీరు పాట పాడుతుంటే దేవుని మహిమ దిగి వచ్చేదని, వీరు ఆరాధన చేస్తుంటే దేవుని పవర్ దిగి వచ్చేది. అందరూ ఎవరు చూసినా సరే ఏం పాడారు, ఏం పాడారు. ఏదైనా మీటింగ్కి వెళ్తే ఆసాపు గారు వస్తున్నారు పాట పాడటానికి అనేవాడు, చప్పట్లు కొట్టమనేవాడు. ఇదిగో హేమాన్ గారు వస్తున్నారు ఆరాధన చేస్తారు, చప్పట్లు కొట్టమనేవాడు. ఎదుగుతూనే వస్తున్నాడు, ఇదిగో మ్యూజిక్ వాయిస్తారు, చప్పట్లు కొట్టమని. ఎక్కడికి వెళ్ళినా సరే వీరి పేరు మారుమోగిపోయింది. దేవుని మందిరంలోకి రాగానే వాళ్ళకి అందరూ రాజుకి ఎలా దండం పెట్టేవాళ్ళు, ఈ ముగ్గురికి అంత దండం పెట్టేవాళ్ళు. చూస్తున్నారు అందరూ స్తోత్రంగా. హల్లెలూయా. ఇలా జరుగుతున్న సందర్భంలో ఇలా ముగ్గురు కూర్చుని ఒక మాట అనుకున్నారు, అరే మన చరిత్ర మనకి తెలుసు, మన పూర్వం ఏంటో మనకి బాగా తెలుసు. ఈరోజు ఆసాపు అని పేరు, ఈరోజు హేమాన్ అని పేరు, ఈరోజు ఎదుగుతున్న పేరు అందరు చెప్తున్నారు. నిజంగా ఆలోచిస్తే ఈ రోజు ఈ స్థితి ఉండడానికి కారణము మన దేవుడే. హల్లెలూయా. పాపాన్ని బట్టి భార్య పిల్లల్ని కూడా దేవుడు 100% తీసేసుకోవచ్చు, కానీ దేవుడు కటాక్షించాడు. రోజు చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రము కలిగి ఉండగా. హల్లెలూయా. ఇది అందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి మీరు మా మాట వినండి. ఆ రోజు ఒకవేళ ఆ కోరతో పాటు మా ముత్తాతతో పాటు మా ముత్తాత కూడా ఒకవేళ ఆ రోజు మా ముత్తాతలు కూడా ఒకవేళ చచ్చిపోయి ఉంటే ఈ రోజు మేము ఉండేవాళ్ళము కాదు. హల్లెలూయా. అందుకనే మా పేర్లతో మా పేర్లు పిలవద్దు. ఎవరి పేరు తెలుసా? మమ్మల్ని బతికించిన దేవుడే మహిమపరచబడునుగాక. ఇదిగో మా పేరు దాసాపు తాత నవి వద్దు వద్దు, ఈ పేర్లే వద్దు. ఏమని చెప్పండి తెలుసా? వీరు బతుకున్నారు అంటే ఇదిగో ఆ దేవుని కృప మాత్రమే. మమ్మల్ని చూసిన వారందరూ ఎవరిని మహిమపరచాలి? ఇదిగో మేమేమో ఏం చేయాలి తెలుసా? చచ్చిపోయే వరకు ఈ మందిరంలో ఆరాధన చేసుకుంటూనే ఉంచాను.
ఇదిగో దావీదుకి పక్కన సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఈ పరిచర్య అంతటికి మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం. మా జీవితాంతము ఇదిగో ఈ బతుకు దేవుడిచ్చాడు, ఈ జీవితం దేవుడిచ్చాడు కనుక ఆయనకే మహిమ కలుగునుగా. అతిశయిస్తే మేము ఎవరంతా చేస్తాం తెలుసా? మా దేవుని అంతా చేస్తాం. ఎవరికి థ్యాంక్స్ చెప్తాం తెలుసా? ఈ రోజు మనం బ్రతికించిన దేవునికి థ్యాంక్స్ చెప్తాం. లేదు, ఇదిగో ఈ కుటుంబమే కాదు, ఇక్కడ వచ్చిన అందరము కూడా దేవునికి అతిశయించుదుము గాక, ఆయనకే థ్యాంక్స్ చెప్తాము గాక. ఇదిగో మా అమ్మ నాన్న ఇద్దరు కూడా చచ్చిపోయేవారే. ఈ యేసు ప్రభు జీవితాల్లో రాకపోతే చచ్చిపోయేవాళ్ళే. మా నాన్నకి చాలా భయంకరమైన నరాల బలహీనత. ఆయన ఈ నరాల బలహీనత వల్ల చచ్చిపోవాలని అనేక సార్లు రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే దేవుడు అద్భుతంగా ఎవరో ఒకరు పంపించి కాపాడాడు. హల్లెలూయా. ఎవరో ఆయన ఇంటి పక్కన ఎవరో ఒక పోస్ట్ మాస్టర్ యేసు ప్రభు నమ్ముకున్న ఆయన కొత్త నిబంధన బైబిల్ ఇచ్చాడు. ఆయన ఈయనకి ఈ పెయిన్, ఈ నరాల పెయిన్ తో పడుకునేటప్పుడు, ఈ రోజు అంటే యూట్యూబ్లు, ఈ రోజు అంటే టీవీలు ఉన్నాయి, అప్పుడు అవి లేవు కదా. హల్లెలూయా. అప్పుడు నవల్స్ చదువుతా నిద్రపోయేవాడు. ఒక రోజు ఏమైందంటే నవల్స్ అయిపోయినాయి, 15 రోజులు అయిపోయింది. అరే ఏంట్రా అని ఈ పుస్తకాలన్నీ అయిపోయినాయని చెప్పి ఈ బైబిల్ కొత్త నిబంధన తీసి చదవడం మొదలు పెట్టాడు. కొత్త నిబంధనలో మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఏముంటది? వంశావళి ఉంటుంది. కనెను ఆయనకి అర్థం కాలేదు, పక్కన పడేసాడు. మళ్ళీ ఒక 1 month తర్వాత పుస్తకాలు అయిపోయింది. సరే 2వ పేజ్ చదువుదామని మత్తయి సువార్త 2వ అధ్యాయము ఇలా చదువుతా ఉంటే ఆయనకి నరాల బలహీనత వల్ల ఈ మెడ తిరిగేది కాదు, తిరగాలని మొత్తం తిరగాలి. ఇదిగో ఆ రోజు మత్తయి సువార్త 2వ అధ్యాయము 7, 8 వచనాలు వచ్చేసరికి 20 సంవత్సరాల నుంచి ఉన్న ఆ నరాల బలహీనత ఒక్క క్షణంలో ఎగిరిపోయింది. హల్లెలూయా. ఏ పాస్టర్ గారు వచ్చి చేపెట్టి ప్రార్థన చేయలేదు. అందుకనే వాక్యము జీవం కలిగింది. ఈ వాక్యంలో శక్తి ఉంది. రోజు చదవండి, మీ జీవితాలు బాగుపడతాయి, మీ అనారోగ్యాలు పోతాయి. హల్లెలూయా. ఆ శక్తి ఆయన లోపలికి వచ్చింది. ఇది జరిగిన తర్వాత మా నాన్న యేసు ప్రభు నమ్ముకున్నాడు, మా అమ్మ నమ్ముకోలేదు. మా అమ్మకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది. హాస్పిటల్కి వెళ్ళేసరి 4th stage అన్నారు. 6 months లో చచ్చిపోద్ది అన్నారు. మేము చిన్న పిల్లలం. మా అమ్మ ఏడుస్తూ ఉంది, పిల్లల కోసం అమ్మ నేను బతకాలి అంది. మా నాన్న అన్నాడు, నన్ను బతికించింది నేను కూడా బతికిస్తాను. హల్లెలూయా. అని కానీ వెంటనే అయితే ఆ దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి అంటే, మీ నాన్నతో నువ్వు ఎలా అడుగుతావు అలాగే అడుగు అన్నాడు. వెంటనే ఆ రాత్రి పడుకునేటప్పుడు ఒక మాట ఉందంట, ఆ పేరు చెప్పలేదు, మా భర్తను బతికించిన దేవుడా అని ఉందంట. ఎవరండి అయినా కదా కొంచెం గట్టిగా నా భర్తను బ్రతికించిన దేవుడా అని పిలిచి, ఇదిగో నన్ను బ్రతికిస్తే ఇదిగో ఆయన చేసినట్టే నేను కూడా నీ సేవ చేస్తా అన్నాడు. లేదు, దేవుడు వెంటనే ఉన్నాడు. 1 గంట టైంలో, కరెక్ట్గా 1 గంట టైంలో రూమ్ అంతా చీకటి ఉంది. ఏమో సెపరేట్ రూమ్ పెట్టారు. ఆ రూమ్ అంతా వెలుగు నింపబడిందంట. ఇలా చూస్తా ఉన్నాడంట. ఒక ఎత్తైన వ్యక్తి, 2 చేతులు గాయాలు ఉన్నాయంట. అమ్మా ఎక్కడమ్మా నీకు బాగాలేదు అని అడిగాడంట. హల్లెలూయా. అయ్యా ఇక్కడ అని చూపించిందంట. ఆ గాయపడి కష్టాలతో తన ముట్టి 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా బతికే ఉన్నాను. నేను అడ్వైస్ ఎవరికి అడ్వైంచాలండి? మన అమ్మ నాన్న చచ్చిపోయితే మా జీవితాలు ఏమైపోయి? మా అమ్మ చెప్తా ఉంటుంది, రే మీ నాన్న చచ్చిపోతే మీ తాతలు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదురా, మనం రోడ్డు మీద పెట్టేవాళ్ళంట. గుర్తొచ్చినప్పుడల్లా అనిపిస్తుంది, నిజంగా ఆ దేవుడు మా జీవితాల్లో రాకపోయి ఉంటుంది, మా జీవితాలు ఏమైపోయింది. అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే నా ప్రభు గురించి చెప్పుకుంటాను. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మన ఎమ్మెల్యే కుమారుడు నా దగ్గరికి వచ్చాడు. మా రవీంద్ర రెడ్డి వచ్చాడు అక్కడికి. ఆయన ఒక మాట అన్నాడు, అన్న ఎంత మంచోళ్ళు ఏంటన్నా మీరు, ఏంటన్నా ఎంత మంచోళ్ళు, మీరెంత గొప్పోళ్ళు అన్నా అంటే ఒకటే మాట చెప్పారు, నేను యేసు ప్రభు నమ్ముకోకపోతే నేను మంచోడిగా ఉండేవాడిని కాదు, ప్రభు నమ్ముకున్నందుకే మంచోడిగా ఉన్నాను, నువ్వు కూడా మంచోడిగా ఉండాలంటే యేసు ప్రభు నమ్ముకున్నాను. ఎవరేం దర్శించారు చెప్పండి? దేవుని ఏం దర్శించారు?
నేను దేవునికే థ్యాంక్స్ చెప్తాను, దేవునికే కృతజ్ఞతలు చెప్తాను. ఇక్కడ కూర్చున్న మన అందరము కూడా అన్నదే కాదు, చర్చ అందరూ కూడా దేవుని ఆశ్రయించడము గాక, ఆయనకే థ్యాంక్స్ చెప్పడము గాక. ఆదివారం వచ్చిందంటే పరుగు దేవుని మందిరానికి వచ్చేయాలి. దేని ముందు తెలుసా? థ్యాంక్స్ చెప్పే ఒక మంచి రోజు మనందరికీ. ఈ రోజు ఆ ఆదివారం ఒక్కటి మిస్ కాకండమ్మా. ఆదివారం వచ్చి దేవుని హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పవచ్చు. బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే అతిశయిస్తే ఎవరైనా అతిశయిద్దాం చెప్పండి, అందరు కూడా శంకర్కి చెప్పండి, దేవుని అతిశయిద్దాం. ఇదిగో నేను, నా తెలివి, నా జ్ఞానము, నా బలము ఎన్ని వద్దు, ఇదిగో ఈ రోజు ఇలా ఉన్నానంటే యేసయ్య కృప మాత్రం. హల్లెలూయా. నేను అక్కడికి సంగారెడ్డి సాస్పేట వెళ్ళినప్పుడు కిరణ్ మీ అందరికి తెలుసు, మా ఇంట్లో కిరణ్ యాక్టివ్గా ఉండేవాడు. నేను స్టేజ్ మీదకి ఎక్కేవాడిని కాదు, కనీసం పాట పాడేవాడిని కాదు. నా డ్యూటీ ఏంటంటే తబలన్న కొడతాను, లేకపోతే మైక్లను పెట్టేవాడిని. చర్చ అందరూ అన్నారు, ఇదిగో పెద్దోడు ఏమి పాస్ అవ్వడు కానీ చిన్నోడు అవుతాడు అన్నాడు. బిజినెస్ చేసాం దాదాపు 15 సంవత్సరాలు. ఆ బిజినెస్ లో అంటే వాడు మార్కెటింగ్, నేను కంపెనీ. ఎందుకంటే వాళ్ళందరితో నేను మాట్లాడలేను కాబట్టి. ఒక నలుగురు ఇంటికి వచ్చారనుకో, ఎవరన్నా చుట్టాలు, వాళ్ళతో మాట్లాడాలని చెప్పి పారిపోయేవాడిని. అర్థమవుతుందా? ఈరోజు వేల మంది మధ్యలో నిలబడే కృపదేవుడు ఇచ్చాడు. నేను ఎవరైనా ఆశ్రయించాలి చెప్పండి, నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి చెప్పండి. నిజంగా నాకు ఇంకెవరైనా చేస్తే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తా. కానీ ఈ రోజు ఈ బతికించింది ఆ దేవుడు కాబట్టి ఆయనకే థ్యాంక్స్ చెప్తాను. హల్లెలూయా. అతిశయిస్తే నా ప్రభునందే అతిశయిస్తాను. ఇక్కడ కూర్చున్న మనందరం, ఈ సంఘం అంతా కూడా సేవకుడు అతిశయిస్తే ఎవరైనా అతిశయిద్దాం చెప్పండి, అందరూ కూడా దేవుని అతిశయించడము గాక. హల్లెలూయా. నేను పెద్ద వాక్యం చెప్పడానికి రాలేదు, ఈ కుటుంబాన్ని దర్శించడానికి, కొంచెం ఎంకరేజ్ చేయడానికి, సంఘం అందరి మధ్యలో దేవుని గణపరచడానికే వచ్చాను. నేను వాక్యాలు చెప్పడానికి రాలేదు. ఇదిగో మనం కొన్ని మర్చిపోతున్నాం, అవి గుర్తు చేయడానికి వచ్చాను. స్తోత్రం. ఈ కుటుంబం కూడి వచ్చిన అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నాను, ప్రభు నుండి అతిశయించుదుము గాక, ప్రభు నుండి అతిశయించుదుము గాక. హల్లెలూయా. దావీదు కాలంలో అందరి దావీదు కాలంలో ఇదిగో అంతకు ముందు సౌలు రాజు, సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను. సౌలు యోనాతాను ఒకటే యుద్ధంలో చచ్చిపోయారు. ఆ చచ్చిపోయినప్పుడు ఆ వార్త అంతఃపురానికి వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వస్తారు? అంతఃపురకు చంపేస్తారు. ఈ యోనాతాను కొడుకున్నాడు మెఫీబోషెత్ చిన్న నెలలు పెట్టారు. అందులో ఒక దాసి ఏం చేసిందంటే, వీడిని చంపేస్తారని చెప్పి ఆయన ప్రేమతో వాడిని ఎత్తుకొని కాపాడటానికి పరిగెడుతుంటే వాడు ఆ సంఖలో జారిపోయి కరెక్ట్ గా 2 మోకాళ్ళ మీద పడిపోయి 2 మోకాలు ఇరిగిపోయి చిన్నప్పుడే కుంటివాడైపోయాడు. సౌలు కొంచెం మందికి హెల్ప్ చేశాడు. ఆ కుటుంబము ఇతను తీసుకుని వెళ్ళి లోదేబార్ అనే ఊర్లో పెట్టారు. ఆ లోదేబార్ అనే ఊరు ఎంత భయంకరమైన ఊరు అంటే ఏ వసతులు ఉండవు, అది మారుమూల గ్రామం. అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా హీన స్థితిలో ఉంటారు. ఈయన ఎక్కడ ఉండవలసిన వాడు? అంతఃపురంలో ఉండవలసిన వాడు, కానీ చాలా హీన స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఒక నిరీక్షణ ఉంది, ఏదో ఒక రోజు దేవుడు ఈ లోదెబార్ నుంచి బయట తీసుకుని వస్తాడు. హల్లెలూయా. వెయిట్ చేశాడు, పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారు. ఒక రోజున ఆ ఊర్లో చాలా ఆడవాడు జరుగుతుంది. అరే ఎవరో పెద్దోళ్ళు వస్తున్నారా, తీరా చూస్తే ఎవరు వచ్చారు తెలుసా? ఆ దావీదు రాజు యొక్క సైన్యం వచ్చింది, గుర్రాలు, రథాలు, మినిస్టర్స్ అందరూ వచ్చారు. అసలు ఆ ఊరికి ఎవడు రాడు. అలాంటి వచ్చారంటే అందరూ అనుకున్నారు ఎవరింటికి. హల్లెలూయా. తీరా చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, అరే మెఫీబోషెత్ దగ్గరికి వస్తున్నారు రా అంటే. మెఫీబోషెత్తుకి రాగానే ఇదిగో ఆ గుర్రాలు, రథాలు, అందరు మినిస్టర్స్ అక్కడ రాగానే ఈయన కూడా అర్థం కాదు ఎవరి కోసం వచ్చారు, నీకోసమే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వచ్చిన మినిస్టర్స్ అంటున్నారు, ఇదిగో మొత్తం నీ బ్యాగు, నీ సామాన్ అన్ని సర్దుకో, నీ పిల్లలు, నీ భార్య అందరు సర్దుకోండి, నీ అడ్రస్ మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడ రాబోతున్నావు తెలుసా? అంతఃపురంలోకి రాబోతున్నావు. నేను ఎవరు పిలిచే తెలుసా? దావీదు రాజు పిలిచాడు. హల్లెలూయా. ఆయన అనుకుంటున్నాడు, నన్ను పిలిచాడు దావీదురా, నిన్నే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొత్తం సర్దుకుని వచ్చేసాడు.
మొత్తం ఆయన ఎక్కడికి వచ్చాడు సార్? అంతఃపురంలోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు రాజు అలా ఎదురు పడగానే సాష్టాంగం పడ్డాడు. ఆ దావీదు అంటున్నాడు, ఇంకా నువ్వు లోదబార్లో ఉండవలసిన అవసరము లేదు, నీ కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోయింది. ఇంకో మాట చెప్తున్నాను, నీ కుటుంబం, నీవు ముఖ్యంగా మా భోజన బల్ల దగ్గర, నేను నా పిల్లలు తింటున్న ఈ భోజన బల్ల దగ్గర నువ్వు మాతో కలిసి తింటావు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆయన పరిస్థితి అంతా మారిపోయింది. ఇదిగో దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? నా యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ మెఫీబోషెత్ ఎవరో తెలుసా? మనమే. దీన స్థితిలో ఉన్న మనమే. హల్లెలూయా. ఇదిగో ఆ యేసు రాజు దగ్గరికి పిలుపు వచ్చింది. ఒకప్పుడు హీన స్థితిలో ఉన్న మనల్ని ఈ రాజు అంతఃపురంలో పిలిచాడు. హల్లెలూయా. ఇక్కడ మనల్ని కూడా ఇక్కడ భూలోకంలో ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. మనం ఎవరు తెలుసా? రాజులైనా. చెప్పండి, రాజులైనా. ఇప్పుడు రాజులు కనబడతలేదు. ఎవరు చూసినా మామూలు వ్యక్తులే రాజు అని పేరు పెట్టుకుంటున్నారు, కానీ నిజమైన రాజులు మనం ఇస్తున్నారు. హల్లెలూయా. ఇదిగో మన అడ్రస్ మారిపోబోతుంది ఒక రోజున. ఇదిగో ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఎప్పుడో అప్పుడు మనందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఇదిగో దావీదు సాదృశ్యంగా యేసు ప్రభు అంటున్నాడు, ఆ రోజు మెఫీబోషెత్ పిలిచినట్టు అంటున్నాడు, అరే ఒక రోజు నీ అడ్రస్ మారిపోబోతుంది. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఒకవేళ గొప్పగా బతకపోయినా పర్లేదు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు దావీదుతో కలిసి ఆ రోజు మెఫీబోషెత్ కూర్చున్నట్టు ఇదిగో మనం యేసయ్యతో కలిసి కూర్చోబోతున్నాము. ఆయనతో కలిసి భోజనం చేయబోతున్నాము. ఆయన రాజ్యంలో ఉండబోతున్నాం. ఆయనతో కలిసి మనం పరిపాలన చేయబోతున్నాం. మళ్ళీ భూలోకానికి వచ్చి ఇదిగో 1000 సంవత్సరాల పరిపాలనలో యేసు రాజుతో పక్కన మనం కూడా పరిపాలన చేస్తాము. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు ఒక యువరాజు, ఒక యువరాణి. మీరే. హల్లెలూయా. సోదరు చెప్తారు గట్టిగా. నేను ఎప్పుడూ అంటుంటా మా చర్చిలో, ఇదిగో నేను యేసయ్యని కోరుకున్నా, నేను యువరాజుగా వచ్చేసి ఎక్కడికి వస్తా తెలుసా? సంగారెడ్డి పరిపాలన చేస్తా అంట. ఎక్కడ? సంగారెడ్డి పరిపాలన చేస్తా. బుక్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. లేదు వెంటనే అంటారనుకున్నా, రామంతపూర్ నేను బుక్ చేసుకుంటాను అనుకున్నాను. హల్లెలూయా. ఇది ఒక యువరాజులుగా ప్రపంచం అంతా ఏలేవారిగా దేవుడు మనం నిలబెట్టునగాక. ఇప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు, ఒక్క మాట చూసి ముగిచ్చేస్తాను. 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 28వ వచనం చెప్పండి. 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. వారందరూ నా ఏలిన వాడవు రాజువు నాకు నీ దృష్టికి ఈ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు, ఈ మాట అందరు కలిసి చదవండి, ఇకను రాజునైన నీకు. చదవండి, నేను చదువుతూనే చెప్తారా? మొరపెట్టుటకు నాకు ఏమి న్యాయము. ఆమె చెప్తారు గట్టిగా. లాస్ట్ ఎదుగునోడు మర్చిపోకండి. ఆయన అంటాడు, మెఫీబోషెత్ అంటాడు, రాజు అన్నాడు, ఏమని అడిగేది ఉందా అని అడిగాడు. అయ్యా మా తాత చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోయేవాడిని. ఆ లోదెబార్లో ఉంటే ఆ హీన స్థితిలో చచ్చిపోయేవాడిని. ఈరోజు నన్ను ఎక్కడ పెట్టావు తెలుసా? అంతఃపురంలో పెట్టావు. లేదు అయ్యా, స్తోత్రం కలుగునగా. నేను నిన్ను ఏమడుగుతానయ్యా అన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకున్నాను ఇక్కడ నుంచి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఊరికే ప్రార్థనలో ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ప్రభు ఇసుకుపోతున్నాడు. ఏమి అడగొద్దు. ఎలా అడగకపోతే ఎలాగా? నువ్వు 2 పని చెయ్యి. ఒకటి, ప్రభు నన్ను సహించు. 2వది, ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పు. ఎవరైనా నీకు సాయం చేస్తే థ్యాంక్ యూ చెప్పేవనుకో, నెక్స్ట్ టైం నువ్వు చేస్తాను లేదా? వాళ్ళు చేయకపోయినా నా దేవుడు చేస్తాను. ఇదిగో నువ్వు అతిశయిస్తే ఎవరైనా దర్శించాలి. ఇదిగో ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? యేసయ్యకే థ్యాంక్స్ చెప్పుదువు గాక. ఇదిగో అనవసరంగా పొద్దున్న లేచి ప్రభు ఇదిగో లేవగానే స్టార్ట్ పెడతారు కొంచెం మంది. పొద్దున్నే ఏం చేయాలి? లేవగానే ఏం చేయాలి? థ్యాంక్ యూ చెప్పాలి దేవుడికి అని చెప్పరు. రాత్రి అంతా నిద్రించావయ్యా, బతికించి ఉంచావు. రోజు చెప్పాలి మనం. ఈరోజు చూడండి ఎంతమంది మన ముందు చచ్చిపోతున్నారు. నిన్నే నాకు తెలిసిన అబ్బాయి 35 years అబ్బాయి ఏమైంది అంటే హార్ట్ అటాక్ అంటే ఆ జబ్బు అర్థం కాకపోతే ఏంటది? హల్లెలూయా. మా అమ్మమ్మ అనేది గుండె ఏంటది? ఇంకొకటే ఏమైందంటే గుండె అంటే హార్ట్ అటాక్ అనమాట.
ఏ దానికైనా సరే. అప్పుడు మనం కోవిడ్ వచ్చినప్పుడు ఏదో ఇంజెక్షన్ తీసుకున్నాం కదా, వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయంట. మీరేం భయపడకండి, తీసుకున్న వాళ్ళకి కూడా వస్తాయంట హార్ట్ అటాక్స్. తీసుకున్న వాళ్ళకి ఒక్కరికి వస్తాయి, తీసుకున్న వాళ్ళకి ఎవరికి రావు అని అనుకోకండి. తీసుకున్న వస్తున్నాయి, తీసుకోకుండా వస్తున్నాం. 100% చచ్చిపోతాం మనం ఏదో ఒక రోజున. ఇదిగో ఈ ప్రపంచంలో చావుకు భయపడినవాడు ఎవరైనా ఉన్నాడు అంటే క్రైస్తవుడు మాత్రమే. నీకు భయం వేస్తుందంటే నాకు తెలియదు ఎవరో లేదు. భయపడకుండా ధైర్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సేవ చేస్తూనే ఉంటాం మేము. ఏ రోజు దేవుడు తీసుకెళ్తారు, తీసుకెళ్తాం. ఇంకో మాట సత్యం అన్నాడు, జాగ్రత్త. ఆహార విషయంలో జాగ్రత్త, ఇదిగో ఫుడ్ విషయంలో జాగ్రత్త, నీ శరీరం విషయంలో జాగ్రత్త. ఈ దేహము దేవుని ప్రైజ్ ది లార్డ్ లెక్క అడుగుతాడు కరెక్ట్గా మనం. ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా హార్ట్ అటాక్ ఎందుకో తెలుసా బిర్యానీ తిని వస్తున్నాయంట. నేను తినొద్దని అంటలేదు, లిమిట్ చూసుకోవాలి. అదే మటన్లు చికెన్లు తిని అంటున్నారు. జాగ్రత్త తినండి, తక్కువ తినండి. ఒక మూడు చిన్న మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకుంటారా? ఒకటి, నీ బాడీకి పడేది తిను. నీ బాడీకి పడేది తిను. రెండోది ఏంటో తెలుసా, తినేటప్పుడు ఫుల్గా తినకు, కొంచెం తగ్గించి తిను. మూడోది ఏంటి తెలుసా, ఈ శరీరానికి ఎంతో కొంత ఎక్సర్సైజ్. ఈ 3 చేయండి. ఈ పాస్ట్ ఎలా పాస్ట్ అంటే వాక్యంతో పాటు ఇవి కూడా చెప్తాడు. నా చర్చ్ అందరికి చెప్తాను, నేను మెయింటైన్ చేస్తాను, నా చర్చ్ అందరికి చెప్తాను. హల్లెలూయా. నా చర్చిలో యూత్ ఒక 120 మంది ఉంటారు. 120 మంది ఎవరు చూసినా సరే సన్నగా ఉంటారు. స్తోత్రం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు మెయింటైన్ చేస్తే, ఇప్పుడు ఒకప్పుడు 70-80, ఇప్పుడు 50-60, రేపు పొద్దున 30-40. కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చేస్తే 60-70 కూడా 70-80 కూడా వెళ్ళొచ్చు. ఆమె ఇంకో పని చేయాలి. ఈ 3తో పాటు ఎవరన్నా దర్శించాలి, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? యేసయ్యకే థ్యాంక్స్ చెప్పులు కూడా హల్లెలూయా. అందరి కోరికలు నొప్పితే ఇందాక చాలా సంతోషం అనిపించింది. నేను చెప్పాలనుకుని చెప్పేసింది అంతే. ఎవరన్నా దర్శించిందని ఎవరికి థ్యాంక్స్ చెప్పారు? ఇద్దరు. దానికి నన్ను పిలిచి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఏం చెప్పాలనుకున్నా చెప్పారు. ఈ రోజే కాదు, చచ్చిపోయే వరకు అలాగే చెప్పాలి. ఇప్పుడు జరిగిన అద్భుతాల కంటే ఇంకా అద్భుతాలు జరుగునగాక. ఇప్పుడు జరిగిన కార్యాల కంటే ఇంకా అద్భుతాలు జరుగునగాక. ఈ వర్తమానం వాళ్ళిద్దరికే కాదు, సంఘం అంతటికి, వచ్చిన సేవకులందరికీ, ఇదిగో కూర్చున్న వారందరికీ, నాకు కూడా. కొంచెం మంది అందరికీ అంటారు, వాళ్ళకి చెప్పుకోండి, నాకు కూడా. పొద్దున్న లేవగానే, నేను ఫస్ట్ లేవగానే ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తాను. లేవగానే ముఖ్యంగా నాకు ఎప్పుడు టైం ఉంటుందంటే, మనకి అలవాటు ఎక్కువసేపు చేస్తాం కదా, అలా తిరిగేటప్పుడు ప్రభు ఇంత మంచి చర్చ ఇచ్చినందుకు, అంటే నేను చర్చ పైన ఉంటాను, ఇంత మంచి చర్చ ఇచ్చినందుకు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇదిగో ఇంత మంచి సంఘం ఇచ్చినందుకు, మా ఆవిడ ఎదురుకు వచ్చిందిగో ఇంత మంచి భార్యని ఇచ్చినందుకు, హల్లెలూయా. పిల్లలు వచ్చిన పిల్లలు ఇంత మంచి పిల్లలు ఇచ్చినందుకు, టైం ఇంకా ఎక్కువ ఉందనుకో ఇంకేం చెప్తుంది సార్, మంచం ఇచ్చినందుకు, చెప్పొచ్చు కదా, కొంచెం శాలరీ ఇచ్చినందుకు. అసలు మనం స్తోత్రాలు మొదలు పెడితే ఎన్నని చెప్పొచ్చు కదా. హల్లెలూయా. మా అత్తయ్య మామే మా దగ్గరే ఉంటారు. ప్రభా వీళ్ళిద్దరికి కూడా ఆరోగ్యం ఇచ్చినందుకు, అలాగే నా ఆరోగ్యం మేము చూసుకోవాలి. హల్లెలూయా. ఏదైనా సరే చర్చిలో ఎవరిని చూసినా ప్రభా వీళ్ళకి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం కలుగునగాక. థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాం, థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాం. అతిశయిస్తే ఎవరన్నా అతిశయిద్దాం, దేవుని అతిశయిద్దాం. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్తున్నాను, ఇలా చేసుకుంటూ వెళ్తే ఎంతకు ముందు జరిగిన అద్భుతాలు కంటే ఇంకా అద్భుతాలు చేస్తాను. హల్లెలూయా. నువ్వు మా నాన్న ఒక మందిరం కట్టాడు, నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ దేవుని అతిశయిస్తూ వెళ్తున్నాను. నాన్నగట్టిన మందిరం కన్నా నాకు పెద్ద మందిరం ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలా, జీవితాంతం ఇదే కార్యం ఇదే పని చేస్తుంటే మన ఆయుష్ పెరుగుతుంది. హల్లెలూయా. అన్నింటికంటే భాగ్యం ఏంటి ఈరోజు? ఆరోగ్యమే. ఆరోగ్యం కూడా ఉంటుంది. నువ్వు స్తుతించేటప్పుడు ఏం చేస్తావు? కదులుతావా? చప్పట్లు కొడతావు, ఏదో చేస్తారు కదా. వాడికి ఏమవుతుంది? పొద్దున్న లేదని ప్రార్థన చేయాలి. మోకాలు ఉంటారా? అలా చూపుతుంటారు. ఎలా? మంచం మీదే దిగుతారా? దిగాల స్తోత్రం కలుగుగా. మంచం మీద ప్రార్థన చేసే వరకు ఎవరికి వెళ్తా తెలుసా? ప్రార్థన మంచం దిగి మోకాలు మీద కొట్టి దేవుడికి వెళ్తారు. అమ్మో ఇప్పుడు దాకా ఎవరు చేశారు?
హల్లెలూయా. రోజు స్తుతించండి. ఇదిగో ఆయననే ఆశ్రయించండి. ఇదిగో ఆయనకే థ్యాంక్స్ చెప్పండి. దేవుడు ఇప్పుడు చేసిన అద్భుతాల కంటే ఇంకా అద్భుతాలు చేయగలక. నేను ఒక్క మాట చెప్తున్నా, వెళ్ళిపోయేటప్పుడు మీరు దేవుడిని విసిగించవద్దు. ఏమన్నా నేను నా పూట తిండి ప్రభా, నాకు ఇల్లు కావాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి, వద్దు, అడగొద్దు. చేసిన దానికి థ్యాంక్స్ చెప్పు. ఏం చేయాలో దేవుడు చూసుకుంటాడు. దేవుడి మాట దీవించును కాక. మోకాళ్ళ మీదకి వచ్చింది అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చేది. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తాను. అందరూ కూడా చేతుల పైకి ప్రార్థించండి. పరిశుద్ధుల ప్రేమ రాజా తండ్రి, అయ్యా ఈరోజు నీ చిత్త ప్రకారం, నీ ఆలోచన ప్రకారమే అయ్యా తండ్రి ఈ సంఘానికి పంపించావు ప్రభు. అయ్యా మా ప్రియులు ఇద్దరు కూడా ప్రభునైనా ఎంత ప్రేమ కలిగిన మంచి మనసు కలిగిన వారు ప్రభు. వారి జీవితంలో ప్రభునైనా ఆ కార్యము అది ఆలోచిస్తుంటేనే అది ప్రభునైనా అది మా శక్తి ద్వారా జరిగింది కాదు అయ్యా, మా బలం ద్వారా జరిగింది కాదు ప్రభేస్తేనైనా, వారి జ్ఞానం ద్వారా జరిగింది కూడా కాదు ప్రభేస్తేనైనా, వారు జాగ్రత్తగా ఉండడం వల్ల కూడా జరిగింది కాదు ప్రభేస్తాయి. కేవలం నీ కృప ప్రభునైనా ఆ రోజు సెలవు దినంగా ఉండడం, ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళడం, ఇవన్నీ నీ ఆలోచనే ప్రభునైనా. అయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభేస్తాయి. ఆపరేషన్ కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించావు ప్రభు. అది కూడా అసాధ్యమైందే ప్రభునైనా. అయ్యా మా వల్ల జరిగింది ఏది లేదు ప్రభేస్తయ్యా, సమస్తం నీ వల్లే జరిగిందయ్యా. నీకే థ్యాంక్ యూ అయ్యా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఒకటే కోరుకుంటున్నామయ్యా ప్రభునైనా. అయ్యా తనైనా మేము జీవితాంతం అయ్యా ప్రభు సేవకులే కాదు, వచ్చిన వారమే కాదు, అందరం కూడా ప్రభునైనా తండ్రి ఇదే పని మేము చేస్తాం. నీ అందే చేయిస్తాం ప్రభు. నీకే థ్యాంక్స్ చెప్తాం. మా భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉంచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి వ్యక్తిని పేరు అందరినీ దీవించమని నదిని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ వందనాలు. దేవుడిని అందరూ దీవించును గాక. ఒకసారి మీకు చేయలేదంటే నా మీద చెప్పండి, బాగా దీవించును గాక అని చెప్పండి. రేపతో చెప్తారా? రేపతో చెప్పండి, రాదు నా దగ్గర దాకా. ఇంతవరకు మరి షారోన్ మినిస్ట్రీస్ దైవజనులు జాన్ చౌదరి గారు మనందరూ తెలుసు. ఇక్కడ ఆర్టిస్ట్ కాలనీ అయ్యప్ప టెంపుల్ దగ్గర చర్చి షారోన్ చర్చి. కిరణాన్ని అయితే మనందరికీ తెలుసు, వారి యొక్క బ్రదరు. మన మధ్య కూడా కొన్ని సందర్భాల్లో వాక్యం చెప్పడానికి రామకృష్ణ పాస్టర్ తరఫున ఇచ్చినప్పుడు మేము విన్నాము. అన్న చక్కగా వాక్యం చెప్పారు. సరే మేము ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడు మాకు ప్రేరేపించారంటే అన్నను పిలవాలని చెప్పగానే అప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉన్నారు వాళ్ళు. ప్రేయర్స్ నడుస్తూ ఉన్నాయి. చెప్పగానే వెంటనే వస్తామన్నారు 27 తారీఖునని. మరి అంత దూరం నుంచి మన మధ్యకు వచ్చి చక్కని వాక్యాన్ని, ఏ ఆహారం కావాలో ఈ సందర్భానికి, ఈ మీటింగ్కి అతి వాక్యము మనకు అందించినందుకు సంఘపక్షంగా, కుటుంబపక్షంగా, సేవకులందరి పక్షంగా నా ప్రత్యేకమైన థ్యాంక్ యూ అన్న. మరి సమయంలో రవీంద్ర రెడ్డి బ్రదర్ వచ్చి 2 మాటలు నాకు మా ఆత్మీయ కుమారుడు 2 మాటలు చెప్పాలని కోరుతున్నాను. అలాగే జయపాలన గారు వచ్చి కూడా చిన్న ప్రార్థన చేస్తారు. అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి అన్నగారికి చక్కటి వర్తమానం చేసిన జాన్ భాస్కర్ అన్న యొక్క సూచనలు కూడా ఈ రాత్రి మనం వినాలి. బాగా తినచ్చు, తినేటప్పుడు నైట్ కొంచెం తక్కువ తినటం నేర్చుకోవాలి. సరే, ఏదైనా బైబిల్లో ఒక మాట ఉంది, అన్నయ్యను ఎందుకు రక్షించాడు దేవుడు, మనందరినీ రక్షించాలంటే ఒకటే కారణం. చాలా కారణాలు ఉన్నాయి. నాకు ఇష్టమైనది ఏంటంటే దావీదు అంటాడు, సౌలు 21 సారి చంపాలని చూశాడు, 13 సంవత్సరాలు వేధించాడు. అయినా దావీదు ఒక
ఒకరోజు సౌలు దొరికితే ఆయన విడిచిపెట్టి, నేను అక్కడక్కడ సభల్లో అడిగితే రాత్రి జాన్ భాస్కర్ అన్న దగ్గర అడిగినప్పుడు అతను అన్నాడు నరికేస్తానన్నాడు. ఈరోజు కూడా మనం అక్కడే ఉన్నాం. మన ప్రాణము దేవుని దృష్టికి ప్రియముగా ఉండాలంటే ఎదుటోని ప్రాణాన్ని మనం ప్రియముగా ఎంచాలి. మనం ఎంచట్లే. మొదటి సమయంలో 26-14 బాగా చదువుకోండి. ఎవరినైనా నేను 13 సంవత్సరాలు ఇబ్బంది పెడితే 21సారి నేను చంపాలనుకుంటే నువ్వు ఏం చేస్తావంటే చంపేస్తావు. ముచ్చట్లేదు అక్కడ. కానీ దావీదు సౌలుని చంపకుండా ఉన్నాడు. కారణం ఏంటంటే ఎదుటోని ప్రాణాన్ని ఆ దావీదు ప్రియముగా ఎంచాడు కనుక దేవుడు తన ప్రాణాన్ని రక్షించాడు. అందుకే దేవుడు అన్నని ఎందుకు రక్షించుకున్నాడంటే అన్నని ఎంతమంది ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే మొదటి కుమారుని కాబట్టి నేను చూశాను, ట్రైన్లో కానించి అన్నతో ప్రయాణం చేసిన కానీ చూశాను. ఎవరెంత ఇబ్బంది పెట్టినా తన మనసులో పెట్టుకుంటారు. ఈరోజు చాలామంది పగ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదుటిన్న లోపం చూసి 10 సార్లు బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ అన్న దేవుడు ఎందుకు రక్షిస్తున్నాడంటే తన ప్రాణాన్ని దేవుడు ప్రియముగా ఎంచుతున్నాడు కనుక అన్నయ్యను దేవుడు ఇంకా రక్షిస్తాడు, ఇంకా రక్షించాడు. దేవుడికి మహిమ కలుగునగా. థ్యాంక్ యూ రెడ్డి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 రాజా, నాయన నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. నాయన ఈ సాయంకాల సమయంలో నాయన నేను ఆనందించే భాగ్యాన్ని పట్టించినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. నాయన ఈ లోకంలో ఎంతో మంది పొద్దుమని ఎగిరిపోయారు రాజా. నాయన ఇంతవరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచావు రాజా. నాయన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఆయన ఇది బట్టి నీ చేతులకు అప్పచెప్తున్నాము రాజా. ఆయన మృత్యువు చేయుడైనా నాయన నీ రెక్కల చాటున ఆయన కాపాడినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఆయన ఇంకా బరువుగా నీ సేవలో వాడుకోవడానికి సహాయక దయచేయండి రాజా. ఆయన ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి రాజా. ఆయన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి రాజా. ఆయన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఆయన వాక్యాన్ని బట్టి నీ చేతిలో అప్పచెప్తున్నాము రాజా. ఆయన ఇంతవరకు నాయన మేము వాక్యం విన్నాము రాజా. నాయన మా జీవితాల్లో మా కుటుంబాల్లో నాయన నాటబడాలి రాజా. నాయన నీ వాక్యానుసారంగా మేము జీవించాలి రాజా. నాయన నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. మా యొక్క చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహవాసం సమాధానం కూడి వచ్చిన మనకును సకల పరిస్థితులకు, సకల దైవజనులకు, సకల అపోస్తలులకు, సకల సువార్థికులకు, సకల సంఘ కాపర్లకు, సకల ప్రార్థన వీరులకు, సకల పరిశుద్ధులకు ఈ రోజు ఈ యొక్క పుణ్యం కూడుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేడు నడిపించను గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కుమారించుమో దేవా, బ్రహ్మారా ప్రేమ వర్షపు కుమారించుమో దేవా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మిమ్మల్ని దీవించడు గాక.